మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ అన్యాయం జరిగింది. ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందరికీ న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మన మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం ఏంటి? ఆ రోజు ఇదే రాష్ట్రం, ఇదే ఆదాయం, సమర్థవంతమైన పాలన ఇచ్చాం, అందరికీ న్యాయం చేశాం. ఈరోజు ప్రభుత్వం అనేది ప్రజా పాలన ద్వారా, ప్రభుత్వ విధానాల ద్వారా మన జీవితాల్లో వెలుగు తీసుకురావాలి. ఈరోజు అది పోయింది. పాలకులే ఒక సమస్యగా మారే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వమే ప్రజల పట్ల ఒక శాపంగా మారే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే జరుగుతా ఉంది. ప్రజలకు రక్షణ లేని పరిస్థితి వచ్చింది. జగన్ ఒకటే అడుగుతున్నా, మీ అందరూ ఉన్నారు, ఏమమ్మా మీరున్న ఆడబిడ్డలంతా, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? చెయ్యకపోతే ఓటు అడగనని చెప్పాడా లేదా? ఇప్పుడు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపానం మీద 25,000 కోట్లు అప్పు తీసుకొచ్చాడు. అంటే మన మగాళ్ళు 25,000 కోట్ల రూపాయలు అప్పు కట్టాలి. కాబట్టి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు తాగుతానే ఉండాలి, కప్పం కడతానే ఉండాలి. అందుకే ఏ మాత్రం సిగ్గు శరణం ఉంటే జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, నువ్వు ఓటు అడగనన్నావు, మా ఆడబిడ్డలు నీకు ఓటేసే పరిస్థితులు లేరని మరొకసారి గుర్తు చేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసం. అర్జునుడంట. నేను చెప్పా, నువ్వు అర్జునుడు కాదయా, అక్రమార్జునుడివి, రాష్ట్రాన్ని దోచేసిన బకాసురుడివి. బకాసురుడు ఏం చేశాడో ఒక్కసారి గుర్తెచ్చుకోండి. దొంగ యజ్ఞం చేశాడు, శివుడి పూజ చేశాడు. శివుడు ప్రత్యక్షమై నీకే కోరిక కావాలో కోరుకోమంటే నేను ఎవరి నెత్తిపైన చేయబెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని కోరుకున్నాడు. మీరు కూడా ఊరూరు తిరిగి నెత్తిన చేయబెట్టి బుగ్గలు నిమిడితే ఐస్ అయిపోయారు మా ఈ ప్రజానీకం అంతా. ఓటేయమంటే ఓట్లు వేశారు. ఓటేసిన తర్వాత ఇప్పుడు ఈ భస్మాసురుడు మీ నెత్తినే చేయబెట్టాడు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రేపు ఎన్నికల్లో మీ నెత్తిన చెయ్యబెట్టి మీకు అన్యాయం చేసిన ఈ భస్మాసురుణ్ణి ఓటు ద్వారా ఓడిస్తామని గట్టిగా మీరందరూ శపథం చేయాలి. నేను అడుగుతున్నా, అందరికీ కష్టాలున్నాయి, ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నవరత్నాలు అన్నాడు, మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా ఈ కొండే వాళ్ళందరినీ. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్ళు అయిపోయింది, 5 జనవరిలు అయిపోయినాయి. ఇంకెప్పుడు పెడతావు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. అందుకని సూపర్ 6 అనే ప్రోగ్రాం ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. ఒకటే హామీ ఇస్తున్నా, యువత ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది తెలుగుదేశం జనసేన. 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. తమ్ముళ్ళు మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఎక్కడికి పోకుండా మీ ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్.
ఇంటి దగ్గర కూర్చొని పని చేసుకునే విధానానికి శ్రీకారం చుడతాం. మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెడతాం. నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం వస్తానే చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హార్డ్వేర్ పరిశ్రమ తిరుపతిలో టీసీఎల్ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, జోహో, సెల్కాన్, కార్బన్, డిక్సన్, ఒకటి కాదు 100 కంపెనీలు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. నేను అడుగుతున్నా, అలాంటివన్నీ చేస్తే జగన్ ఒక